వాళ్ళకి నెలకు 15,000 రూపాయలు మంజూరు చేయాలని, నష్టపరిహార భృతి కింద మంజూరు చేయాలని, మరియు ఈ 10 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని, 5 లక్షల ప్రమాద బీమాని ఎక్స్గ్రేషియా కింద అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మా ఆటో కార్మికులకి నెలకు 15,000 రూపాయలు జీవన భృతి కింద గవర్నమెంట్ వెంటనే కల్పించాలని చెప్పి మొన్న చర్చలంటూ అందరినీ 14 సంఘాలని పిలుస్తామంటూ 14 సంఘాలని కాంగ్రెస్ అనుబంధ సంఘాలైన నాయకులని పిలిచి చర్చలంటూ కాలయాపన చేసి ఈరోజు ఆ చర్చలు జరిగిన తర్వాత 2 ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది 3వ ఆత్మహత్య. ఇట్లా మా ఆటో డ్రైవర్లు నల్గొండ జిల్లా అడిదేవులపల్లి మండలం ఉపేందర్ అన్న అని నిన్న రాత్రి ఫైనాన్స్ భారంతో కుటుంబం గడవక ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే ఈ ఫ్రీ బస్సు వల్ల చాలా రకాలుగా అందరం 200-300 రూపాయలు సంపాదించి ఇంట్లోకి తీసుకుపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. మాకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి కింద ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆత్మహత్య చేసుకున్న ఉపేందర్ అన్నకు, ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం వల్ల కిరాయి లేక ఆత్మహత్య చేసుకున్న ఉపేందర్ అన్నకు, ఉపేందర్ అన్న కుటుంబాన్ని, ఉపేందర్ అన్న కుటుంబాన్ని